నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. ఆదివాసీ పోరాట యోధుడు బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. బిర్సా ముండా పోరాటాలను స్మరించుకున్న నాయకులు ఆ మహనీయుడి ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపు. ముమ్మరంగా కొనసాగుతున్న రైల్వే ట్రాక్ అత్యవసర మరమ్మత్తు పనుల తీరును పర్యవేక్షించిన రైల్వే అధికారులు 3 రోజుల పాటు తాంసీ రైల్వే గేట్ గుండా రాకపోకలు నిలిపివేసినట్లు వెల్లడి. పాఠశాలల పునః ప్రారంభానికి సర్వం సిద్ధం. వేసవి సెలవుల అనంతరం బడిబాట పట్టనున్న విద్యార్థులు. ఆదివాసీ పోరాట యోధుడు బిర్సా ముండా వర్ధంతి కార్యక్రమాన్ని హీరాసుక్క జాగృతి ప్రధాన సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన నేతలు ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. ఆదివాసీ పోరాట యోధుడు బిర్సా ముండా ఆశయ సాధనకు పాటుపడాలని హీరాసుక్క జాగృతి ప్రధాన సమితి జిల్లా అధ్యక్షులు సిడాం రామ్ కిషన్ పిలుపునిచ్చారు. బిర్సా ముండా వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల బిర్సా ముండా విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు జరిపారు. కార్యక్రమంలో సమితి నాయకులు మెస్రం కృష్ణ, గేడం మాధవ్, డోంగ్రే మహేష్, గేడం సంభాజీ, ప్రకాష్, దుర్వ ప్రదీప్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరాసుక్క జాగృతి ప్రధాన సమితి అధ్యక్షులు రామ్ కిషన్ మాట్లాడుతూ బిర్సా ముండా పోరాట చరిత్రను తెలియజేసే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ₹1 కోటి భవన నిర్మాణం చేపట్టడంతో పాటు కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ విషయాలపై ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివాసీల కోసం ఉద్యమించిన పోరాట యోధుడు బిర్సా ముండాను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భగవాన్ బిర్సా ముండా అయిన సహకారంతో దేశంలో నివసిస్తున్న 10 కోట్ల ఆదివాసీ ఇవాళ 9 తారీఖు నుంచి 11 రోజులు భారతదేశం అంతటా వర్ధంతి జరుపుతున్నారు. కావున నాకొక్కటే బాధాకరం, ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ప్రధానమంత్రి కానీ భారతీయ జనతా పార్టీ మీద, ఆదివాసుల మీద సౌతి ప్రేమ చూపెట్టిన చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. ఈరోజు భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారికి 10 కోట్ల ఆదివాసీల తరఫున హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి ఇంతకుముందు ఘర్కు భగవాన్ బిర్సా ముండా తీసుకుపోతా అని వాగ్దానం చేసిండు. భగవాన్ बिरसा मुंडा देश के 31 राष्ट्र में 10 करोड़ आदिवासी को हर जिले के अंदर 1 करोड़ का भवन बन के देतो और कांस्य विग्रहం देतो అని మాట ఇచ్చిన కాబట్టి చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. నేను అందుకే ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ, ఇక్కడున్న ఎంపీ కానీ, ప్రధానమంత్రి కానీ ఆదివాసుల ద్రోహకు నిలదద్దు. ఆదివాసీ క్రాంతివీర్ భగవాన్ బిర్సా ముండా కుమ్రమీం రామ్జీగౌడ్ ఆశయ సాధన కొరకు నిజమైన నివాళులు అర్పిస్తేనే వాళ్ళ ఆదివాసులకు సేవ చేసినట్టు అవుతారు. ఇచ్చోడ మండలంలోని జామిడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బడియుడు పిల్లలను బడుల్లో చేర్పించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేశారు. పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన పూర్తి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తాంసీ రైల్వే గేట్ వద్ద అత్యవసర ట్రాక్ మరమ్మత్తు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ మార్గం గుండా రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మంగళవారం ట్రాక్ మరమ్మత్తు పనులను రైల్వే అధికారులు పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఆదిలాబాద్ పట్టణంలోని తాంసీ బస్టాండ్ వద్ద గల NS30 గేటు మరమ్మత్తు పనులను మంగళవారం నుండి ప్రారంభించారు. 3 రోజుల పాటు అత్యవసర పనులు చేపడుతున్న నేపథ్యంలో ఆ మార్గం గుండా రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మంగళవారం నుండి 3 రోజుల పనులు జరగనుండగా రైల్వే అధికారులు పనుల తీరును పర్యవేక్షించారు. నాందేడ్ SSE నరేష్ పనులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ మేరకు నాందేడ్ SSE సురేష్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు ట్రాక్ మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మరమ్మతులు జరుగుతాయని వివరించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూస్తామని పేర్కొన్నారు. ये LC गेट नंबर 30 है तामसी का और ये एनुअल हमारा इसका मेंटेनेंस करना पड़ता है हर 3 साल में, जिसमें हम रेल स्लीपर इसकी फिटिंग की कंडीशन देखते हैं. इस कारण ये गेट का प्रोग्राम रखा है. इसको हम ओवरऑलिंग ऑफ गेट बोलते हैं. तो इस कारण ये गेट अभी 3 दिन के लिए बंद रहेगा. हम कोशिश पूरी कर रहे हैं कि इसको 2 दिन के अंदर काम पूरा करके ट्रैफिक के लिए इसको ओपन कर देंगे. और हमारी BCM जो मशीन जो होती है इसके नीचे से सारी मट्टी निकाल के इसका जो मेंटेनेंस करती है, उसी काम के लिए ये गेट बंद करके रखा हुआ है. आप लोगों को जो असुविधा हो रही है उसके लिए बहुत खेद है, लेकिन ये मेंटेनेंस करना ट्रैक के सेफ्टी के लिए बहुत बहुत ज़रूरी है. इस कारण ये कार्य हाथ में हमने लिया है और बहुत जल्दी हम 2 दिन के अंदर इसको क्लियर करके ट्रैफिक को रेस्टोर कर देंगे. వేసవి సెలవుల అనంతరం బుధవారం నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో తరగతి గదులు, పాఠశాలల పరిసరాలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. 2 నెలల విరామం తర్వాత పిల్లలు బడిబాట పట్టనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగానే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం బుధవారం నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 2 నెలల పాటు సెలవుల్లో సందడి చేసిన చిన్నారులు బడిబాట పట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. తరగతి గదులతో పాటు పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో HMలు, ఉపాధ్యాయులు, సిబ్బందితో పరిసరాలను శుభ్రం చేయించే పనులను పర్యవేక్షించారు. బుధవారం నుండి బడిగంట మోగనున్నందున విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బడిబాటలో భాగంగా ఊరువాడ విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించారు. బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపడుతున్న పనులను సైతం తుది దశకు చేరుకున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక ప్రభుత్వ పాఠశాలల పనివేళల్లో నూతనంగా మార్పులు వచ్చాయి. ప్రతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 5 నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా సూచనలు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా ఆరోగ్య పరీక్షలు సైతం చేయనున్నారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో రైలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాల పాలయ్యాడు. పట్టాలు దాటే సమయంలో రైలు ఢీకొనడంతో మహాలక్ష్మివాడకు చెందిన అమృత్ అనే వ్యక్తి ఎడమకాలు పూర్తిగా తెగిపోయింది. బాధితుడిని సిబ్బంది హుటాహుటిన రిమ్స్కు తరలించారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో మంగళవారం రైలు ఢీకొని ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలైన ఘటన చోటు చేసుకుంది. స్థానిక మహాలక్ష్మివాడకు చెందిన అమృత్ అనే వ్యక్తి పట్టాలు దాటే సమయంలో రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన ఎడమకాలు తొడ వద్ద నుండి పూర్తిగా తెగిపోయి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని బాధితుడిని రిమ్స్కు తరలించారు. ప్రమాదంలో అమృత్ తీవ్రంగా గాయపడడంతో బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండల సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం ఎంపీపీ గండ్రత్ రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ప్రగతి నివేదికలను అధికారులు చదివి వినిపించగా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ మండల అభివృద్ధికి పాటుపడాలని ఆదిలాబాద్ రూరల్ ఎంపీపీ గండ్రత్ రమేష్ సూచించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సభ్యులు స్థానికంగా నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. భీంసరి గ్రామంలో ఇటీవల ఎన్ఆర్ఈజీఎస్ కింద నిర్మించిన రోడ్లు, డ్రైనేజ్ పనుల్లో నాణ్యత లోపించిందని ఎంపీటీసీబీకి గంగాధర్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పంచాయతీరాజ్ జేఈ సలావుద్దీన్ను ఈ విషయమై ప్రశ్నించగా సీసీ రోడ్డుపై మరొక లేయర్ వేయిస్తామని ఆయన సమాధానమిచ్చారు. పనులను నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పూర్తి చేయాలని సభ్యులు కోరారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏఐటీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి పెద్దపెట్టున నిరసన నినాదాలు చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కార్మికులకు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఉట్నూరు మండలంలోని కొత్తగూడ, కోలాంగూడ తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు వేస్తూ వర్షం కురవగా కొలాంగూడ సమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో మంచిర్యాల, ఉట్నూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వృక్షాన్ని తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా ఖైదీలు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని కౌన్సిల్ సభ్యులు తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో నియమించిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు మంగళవారం జిల్లా జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడి వారి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కారాగారంలోని ఖైదీలు ఏదైనా కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వారి ఆర్థిక స్థితి, అక్షరాస్యత ఆధారంగా వివక్ష చూపకూడదన్నారు. పరిస్థితిని బట్టి కొన్ని కఠినమైన షరతులను సడలించడానికి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుందని, ఈ సిస్టమ్ ద్వారా ప్రతి ఖైదీ న్యాయ సేవలను పొందేందుకు అర్హులని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్కీమ్ ఉప సహాయ న్యాయవాది అరుగుల అశోక్, సహాయ న్యాయవాది ఉమేష్ రావు, జైలు అధికారి కృష్ణ, సిబ్బంది తదితరులు ఉన్నారు. పట్టణంలోని సుందరయ్య నగర్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. ఐసీడీఎస్ డీడబ్ల్యూఓ సబిత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంగన్వాడీ టీచర్ రాధ స్వంతంగా తయారు చేసిన కరపత్రాలను ఈ సందర్భంగా విడుదల చేశారు. 2.5 ఏళ్ల పిల్లలు ఉన్న ఇండ్లను సందర్శించిన సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపాలని కోరారు. కాలనీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పూలు జల్లుతూ పిల్లలకు స్వాగతం పలికారు. అనంతరం కిషోర బాలికలు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సిడిపిఓ వనజ, సూపర్వైజర్ ఫరా, వార్డ్ ఆఫీసర్ సునీత, ఏఎన్ఎం తులసి, ఆర్పి ఫరీదా తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను అధికారులు ఈ సందర్భంగా వివరించారు. గర్భిణీలు, చిన్నారులు నిత్యం పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపి ఇక్కడి వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంద్రవెల్లి మండలం డోంగర్గావ్ గ్రామంలో ఇటీవల పిడుగుపాటుకు గురై మృతి చెందిన సంతోష్, స్వప్న దంపతుల కుటుంబాన్ని ఆదుకోవడానికి మానవతావాదులు ముందుకు వస్తున్నారు. సంవత్సరం వయసున్న చిన్నారి భాను భవిష్యత్తు కోసం ఆర్థిక సహాయం అందజేస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. ఆదివాసీ నాయకులు మెస్రం శేఖర్, అభిమన్యు గ్రూప్ అడ్మిన్ పెందూర్ దీపక్ స్పందించి వాట్సాప్ గ్రూపులో సహాయం చేయాలని కోరారు. దాతల సహాయంతో జమ అయిన 1,27,000 రూపాయలను బాధిత కుటుంబానికి అందజేశారు. ఇందులో 1,11,101 రూపాయలను ఫిక్స్ డిపాజిట్ చేయగా 12,000 రూపాయలను పాప పోషణ కోసం అందించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదివాసీ పోరాట యోధుడు బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. బిర్సా ముండా పోరాటాలను స్మరించుకున్న నాయకులు ఆ మహనీయుడి ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపు. ముమ్మరంగా కొనసాగుతున్న రైల్వే ట్రాక్ అత్యవసర మరమ్మత్తు పనుల తీరును పర్యవేక్షించిన రైల్వే అధికారులు 3 రోజుల పాటు తాంసీ రైల్వే గేట్ గుండా రాకపోకలు నిలిపివేసినట్లు వెల్లడి. పాఠశాలల పునః ప్రారంభానికి సర్వం సిద్ధం. వేసవి సెలవుల అనంతరం బడిబాట పట్టనున్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.